హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా పార్ట్ 17 చూసే ముందు పార్ట్ 16 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సడన్ హక్కి రీజన్ తెలుసుకోవచ్చా మిస్టర్ సౌర్య ఆదికేశవన్ అని అడుగుతూ ఉంటే చిన్న స్మైల్ ఇచ్చి, ఏంటే పూర్తి పేరు పెట్టి పిలుస్తున్నావు, బలిసిందా అని అడుగుతూ తన వెన్నుపై తనని తనుముతున్న సమీర చేతిని టీషర్ట్ పై నుండి పట్టుకొని ఆపేస్తాడు శౌర్య. నువ్వు చూపిస్తున్న ప్రేమకి నిజంగానే బలిశాను చెప్తూ అల్లరిగా నవ్వుతున్న సమీరని స్ట్రేంజ్గా చూసి, యాక్సిడెంట్ అయింది నాకు, తలకి దెబ్బ తగిలింది నాకు, మరి బ్రెయిన్ ఏంటి నీకు దొబ్బింది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని అడగగానే ముఖం వికారంగా పెట్టి, అదేం పోలిక శౌర్య, ఇంకెప్పుడు అలా మాట్లాడకు, నేను వెళ్తున్నాను కిచెన్కి అని చెప్పి శౌర్యని వదిలింది. సమీరాని ఒక్క నిమిషం పాటు చూసి వదిలి బెడ్ మీద సెటిల్ అయ్యాడు మ్యాక్బుక్తో. సైత పెదవులు మాత్రమే కదిలించి అక్కడి నుండి వెళ్ళిపోయింది. హాస్పిటల్కి చేరుకున్న రిషి సర్జరీ పూర్తి చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని ముందుగానే శౌర్య చెప్పినట్టు అతన్ని కలవడానికి తమ ఇంటికి స్టార్ట్ అయ్యాడు. వస్తూ దారిలో ఆగి ఓ పేరు మోసిన స్వీట్ షాప్లో జానుకి ఇష్టమైన స్వీట్స్ కొని మళ్ళీ స్టార్ట్ అయ్యాడు. దారిలో తల్లి పద్మకి కాల్ చేసి లంచ్కి రానని చెప్పాడు. మరి కాసేపటికి శౌర్య విల్లాకి చేరుకున్నాక కార్ పార్క్ చేసి లోపలికి నడిచాడు. అన్నయ్య హాస్పిటల్ నుంచి వచ్చాడని సంతోషంతో తనతో టైం స్పెండ్ చేయాలని కాలేజ్ ఎగ్గొట్టిన జాను ఎంతకీ శౌర్య తన రూమ్ వదిలి బయటకు రాకపోవడంతో అలిగి హాల్లోనే టీవీ చూస్తూ కూర్చుంది. వెనక నుండి బుగ్గను తాకిన పెదవుల స్పర్శకి ఎవరో అర్థమై అలక మర్చిపోయి హ్యాపీగా వెనక్కి తిరిగి చూసిన తనకి నవ్వు ముఖంతో కనిపిస్తాడు ఆరుష్. ఏంటి సడన్ ఎంట్రీ అడుగుతూ హాల్లో ఎవ్వరూ లేకపోవడంతో హగ్ చేసుకుంది. నా కాబోయే సతి మీద మనసు లాగింది, అందుకే వచ్చానని చెప్పి చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ చూపించాడు. హే స్వీట్స్ నా కోసమేనా అని అడుగుతూ తీసుకోబోతే హ్యాండ్ వెనక్కి పెట్టి తనకి స్వీట్ అందకుండా చేసి, స్వీట్ విత్ యోగా అంటే ఓకే, లేదంటే నాట్ ఓకే చెప్తున్న రిషి మాటలకి నిలువుగా తలూపి బాక్స్ అందుకొని ఒక స్వీట్ తీసి నోట్లో పెట్టుకొని బైట్ చేసి, ఐ లవ్ దిస్ దూద్ పేడ రిషి, అన్నయ్య అస్సలు స్వీట్ తినేవాడు అని చెప్పి తన చేతిలో ఉన్న స్వీట్నే రిషి నోటికి అందించింది. స్వీట్స్ అంటే అస్సలు ఇష్టం లేకపోయినా జాన్వి ఇచ్చేసరికి వద్దు అనకుండా చిన్న బయట తీసుకొని, మీ అన్నయ్య ఎక్కడా అని అడిగాడు. నువ్వు నా కోసం రాలేదా గుర్రుగా అడిగిన జాని ఉడుకుతనాన్ని చూస్తూ, జస్ట్ అడిగానంతే దానికే ఫీల్ అవుతావా మెంటల్ అని అంటూ అప్పుడే కిచెన్ నుండి బయటకు వస్తున్న సమీరాని చూసి, హాయ్ సమీ అన్నాడు. జాను ఆరుష్ని అక్కడ చూసి సమీర వాళ్ళకి డిస్టర్బెన్స్ అని చిన్న స్మైల్ ఇచ్చి, ఎప్పుడొచ్చావన్నయ్య అని అడిగింది దూరం నుండే. ఇప్పుడే సమీ, వచ్చి కూర్చో. లేదన్నయ్య, యూ గైస్ క్యారీ ఆన్, నేను శౌర్యకి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పింది. ఓకే, శౌర్య ఇంట్లోనే ఉన్నాడా? హా, తన రూమ్లో ఉన్నాడు. హా అని అనగానే సమీర మళ్ళీ కిచెన్లోకి వెళ్తే సమీర రావడంతోనే ముఖం మార్చిన జానుని గమనిస్తూ, చిన్న పనుంది శౌర్య దగ్గరికి వెళ్ళొస్తాను అని చెప్పాడు. నాకు తెలుసు నువ్వు నా కోసం రావని అని విసుగ్గా చెప్పి స్వీట్ బాక్స్తో పాటు తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ఈ అమ్మాయిలకి పొజిటివ్నెస్ ఎప్పుడూ పీక్స్లోనే ఉంటుంది అని అనుకుంటూ బయటికి అంటూ శౌర్య గదిలోకి వెళ్ళబోతూ ఆగి కిచెన్లో ఉన్న సమీర దగ్గరకు వెళ్ళాడు. వెజల్స్లో ఉన్న సూప్ని స్లోగా మిక్స్ చేస్తున్న సమీర ఆలోచనలు ఎక్కడో ఉంటే తనకి 2 అడుగుల దూరంలో నిల్చున్న ఆరుష్ తనను చూస్తూ, నాపై ఇంకా కోపంగా ఉన్నావా సమీ అని అడిగాడు. చటుక్కున వినిపిస్తున్న వాయిస్కి ఈ లోకంలోకి వచ్చిన సమీర పక్కనే ఉన్న అన్నయ్యని చూసి, కోపం ఎందుకు అన్నయ్య అని అడిగింది. వెజల్స్లో ఉన్న మటన్ బోన్స్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తూ, నేను జానుని పెళ్లి చేసుకుంటాన విషయం గురించి. ఒక నిమిషం పాటు సైలెంట్గా ఉన్న సమీరాకి 1 వీక్ బ్యాక్ జరిగిన దృశ్యం కళ్ళ ముందు మెదిలి, ఆ రోజు శౌర్య తన చెంపపై కొట్టడం గుర్తొచ్చి, నీ పెళ్ళి నీ ఇష్టం అన్నయ్య, నాకేం సంబంధం, నేనెందుకు నీపై కోపంగా ఉంటాను, నీకు సంబంధం లేకుండా ఎలా ఉంటుంది సమీ, నేను అందరికంటే ఎక్కువగా ఇష్టపడేది నిన్నే అని తెలుసు కదా, అలాంటి నాకు నీకు ఎలాంటి సంబంధం లేదు అంటావా అని అన్నాడు. ఆ మాటకి చిన్న స్మైల్ ఇచ్చి, నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం అన్నయ్య, నేను మాత్రం నీకు చెప్పి పెళ్లి చేసుకున్నానా ఏంటి, ఎవరి స్వార్థం వాళ్ళది, నువ్వు అలా మాట్లాడకు సమీ, ఫ్యాక్ట్ అన్నయ్య, చేదుగానే ఉంటుంది. ఆరుష్ ఇంకేదో మాట్లాడబోతే ఆపి, నాకు ఎవరిపై ఎలాంటి కోపాలు లేవన్నయ్య, శౌర్య తన రూమ్లో ఉన్నాడు, వెళ్ళు అంది ఒకే మాటగా. సమీర తన విషయంలో ఇదివరకులా ఉండలేదని చూచాయిగా అర్థమవుతున్న ఆరుష్
మరోసారి సమీర తలపై చేసి సారీ అని చెప్పి శౌర్య గదిలోకి వెళ్ళిపోయాడు. రిషి చెప్పిన సారీలో ఆనెస్టీ చూసిన సమీర ఇంకా ఆ విషయాన్ని భూతద్దంలో చూడాలని అనుకోలేదు. పైగా తమని అవమానించిన వ్యక్తి ఈ ప్రపంచంలోనే లేనప్పుడు ఇంకా వాడికి వాల్యూ లేదు అనుకుంది. రిషి జాను దగ్గరికి వెళ్ళాడు అనుకుని లంచ్ అంతా ఒక ట్రైలో సెట్ చేసి పైకి వెళ్తూ ఆగిపోయింది. జాను తన రూమ్ బయటే ఉండడం గమనించి, అంటే అన్నయ్య శౌర్య దగ్గర ఉన్నాడా అని తనను తానే ప్రశ్నించుకుని ఆగిపోయింది కిచెన్లోనే. సమీర దగ్గర నుండి వెళ్ళిన రిషి నేరుగా శౌర్య రూమ్కి వెళ్ళాడు. డోర్ నాకింగ్ సౌండ్కి రమ్మని చెప్పగానే లోపలికి వెళ్ళాడు. వర్క్ చేస్తున్న శౌర్య ఎదురుగా ఉన్న రిషిని చూసి, నేను పిలిచింది ఈవినింగ్ రమ్మని అని గుర్తు చేశాడు. గుర్తుంది, బట్ ఈవినింగ్ సర్జరీ ఇంకొకటి ఉంది, అందుకే ఇప్పుడు వచ్చాను, చెప్పు ఎందుకు పిలిచావు అని అడిగాడు శౌర్య ఆఫర్ చేసిన సోఫాలో కూర్చుంటూ. కొన్ని నిజాలు కావాలి. ఏంటది? మీ కజిన్ గురించి స్ట్రైట్గా అడిగిన శౌర్య క్వశ్చన్ని ముందే ఊహించినట్టు అతని గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు అని అడిగాడు. వాడికి నా పెళ్ళం మీద ఉన్న ఇంట్రెస్ట్ అని చెప్పగానే రిషికి సీన్ అర్థమైంది. బట్ ఇంత త్వరగా శౌర్య ఒక కంక్లూజన్కి వస్తాడని అనుకోలేదు. నీకెందుకు అనిపించింది సమీపై గగన్కి ఇంట్రెస్ట్ ఉన్నట్టు అని అడిగాడు డౌట్ క్లారిఫై చేసుకోవడం కోసం. అప్పటికే చాలా ఓపికగా రిషి అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చిన శౌర్య విసుగ్గా ముఖం పెట్టి, నేను అడిగిన దానికి చెప్పు అన్నాడు వాయిస్లో బేస్ని పెంచి. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు శౌర్య అని అడిగాడు. అసలు శౌర్య ఎందుకు ఎంత సీరియస్గా ఉన్నాడని. ఒకవేళ శౌర్య డెసిషన్ సమీర ఫ్యూచర్కి ఆపోజిట్గా అనిపిస్తే ఆ నిజాన్ని చెప్పకపోవడమే బెటర్ అనుకున్నాడు. అందుకే అంతలా అడుగుతున్నాడు. గగన్ బిహేవియర్ ఎలా ఉండేది సమీరతో సూటిగా అడిగాడు. ఇక చెప్తే ఏం చేస్తావు, అది సెకండరీ, గగన్ గురించి ఆలోచిస్తున్నాడేమో అని చెప్పాడు. బట్ శౌర్య భయం సమీర గురించి కదా, సో అడిగాడు. వదిలేస్తావా సమీరని? ఆ మాటకే రిషి గొంతు పట్టుకోబోతూ ఆగాడు. ఇంటికి కాబోయే అల్లుడు ప్లస్ సమీర అన్నయ్య అని. చిన్నగా నవ్వు చేరింది రిషి మొహంలో. అతని భయంకి తగ్గట్టు లేని శౌర్య ప్రవర్తనకి. నవ్వుతున్న రిషిని స్ట్రేంజ్గా చూస్తూ, పిచ్చి పట్టిన మీ అందరికీ సిచ్యువేషన్కి తగ్గట్టు బిహేవ్ చేయరా అంటూ అరిచాడు. నీకెందుకు అంత కోపం వచ్చింది? రాక నువ్వు అడిగిన క్వశ్చన్కి ముద్దు పెట్టాలా? అస్సలు అనిపిస్తుందా నీకు దాన్ని వదిలేస్తానని అని కయ్యమన్నాడు ఒక్కసారిగా. ఇప్పుడు నమ్మకం కుదిరని రిషి శౌర్యని దగ్గరికి రమ్మని పిలిచాడు. శౌర్య అతని పక్కన కూర్చోగానే చెప్పాడు గగన్ గురించి తనకి తెలిసినదంతా. వాడు చదువుకున్న మూర్ఖుడు శౌర్య. చిన్నప్పటి నుండి సమీర మీద అదో ఫీలింగ్తో ఉండేవాడు. వాళ్ళ ఫ్యామిలీ కెనడాలో సెటిల్ అయి ఉన్నారు. సమీర కూడా తన మాస్టర్స్ అక్కడే కంప్లీట్ చేసింది అని చెప్పగానే శౌర్య బ్రుకుటి ముడిపడింది. దాన్ని చూస్తూ అప్పుడు గగన్ జైల్లో ఉన్నాడు అని చెప్పాడు. వాట్? షాకింగ్గా అడిగిన శౌర్యని చూసి మళ్ళీ చెప్పడం కంటిన్యూ చేశాడు. వాడు డ్రగ్స్ యూజ్ చేస్తాడు, అమ్మాయిలతో పరిచయాలు ఎక్కువ. ఒక టైంలో ఫుల్గా డ్రింక్ చేసి ఫ్రెండ్స్తో గొడవ పడి ఒకడిని చంపేశాడు. అదే టైంలో నిజం తెలిసిన తన పేరెంట్స్ ఇంట్లో నుండి పంపేశారు, పోలీసుల గోల తట్టుకోలేక. ఆ తర్వాత అరెస్ట్ చేశారు వాడిని. ఆ టైంలో సమీ అక్కడికి వెళ్ళి చదువుకోవడం వల్ల సమీరకి గగన్ వల్ల ఇష్యూ లేకుంది. బట్ 7 ఏళ్ల జైలు శిక్షలో 2 ఏళ్ళు మాత్రమే గడిపి బయటపడ్డాడు. అప్పటికి సమీర ఇక్కడికి వచ్చేసింది. వాడి పేరెంట్స్ కూడా వాడిని యాక్సెప్ట్ చేయలేదు శౌర్య. అంత మెదవ్వాడు. సమీరకి పెళ్లి జరిగిన విషయం ఎలా తెలిసిందో మరి వచ్చేసాడు ఇక్కడికి అని చెప్పాలా వద్దా అని ఆలోచించి, నీ యాక్సిడెంట్ వెనక వాడి హ్యాండ్ ఉందని చెప్పాడు అపాలజీగా. అది ముందే ఊహించినట్టు. మరి మీ బాబాయ్ ఏమనడా వాడిని అని అడిగాడు. బాబాయ్కి వాడంటే చిన్నప్పటి నుండి ఇష్టం ఎక్కువ. నిజానికి సమీరని తనకిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాడు. తర్వాత వాడు అలా జైలుకి వెళ్ళడం తెలిసి లక్ష్మణ్తో చేయాలని అనుకున్నారు. అసలు ఇప్పుడు వాడు అడ్రస్ లేకుండా పోయాడు. ఇంకో నిజం చెప్తాను, సమీరకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియనివ్వకు అని చెప్పి 5 ఇయర్స్ బ్యాక్ సమీర వాళ్ళ ఇంట్లో జరిగిన సిలిండర్ బ్లాస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ కాదు, వాడు కావాలనే ప్లాన్ చేసి బ్లాస్ట్ చేశాడు అని చెప్పగానే గట్టిగా షాక్ తిన్నాడు శౌర్య. సమీర మెడిసిన్కి జాయిన్ అయిన తర్వాత చదువద్దు పెళ్లి చేసుకొని తీసుకెళ్ళిపోతా అనేవాడు. అందుకు బాబాయ్ ఓకే చెప్పినా పిన్ని ఓకే అనలేదు. పైగా వాడంటే పిన్నికి అస్సలు ఇష్టం లేదు. అందుకే అడ్డుగా ఉన్న పిన్నిని అడ్డు తప్పించాలని వాడు వేసిన చీప్ ప్లాన్ అది. ఆ టైంలో సమ్మి ఎంత స్ట్రగుల్ అయిందో నాకు మాత్రమే తెలుసు. వాడు మాత్రం స్టూపిడ్ శౌర్య, అడ్వాంటేజ్ ఇవ్వకండి, నీకు ముందు జాగ్రత్తగా చెప్తున్నా అని చెప్పి డోర్ ఓపెన్ చేసిన రిషికి డోర్ ముందే నిలబడి కనిపిస్తుంది సమీర. తనంతా వినేసిందా అని డౌట్గా చూస్తూ సమీ అన్నాడు డౌట్గా. రిషి పిలుపుకి శౌర్య కూడా డోర్ వైపు చూశాడు.
ట్రేతో నిలబడి ఉన్న సమీరాని. కానీ రిషి భయాన్ని దూరం చేస్తూ, అమ్మయ్య, టైంకి డోర్ ఓపెన్ చేసావన్నయ్య. చేతిలో దీన్ని పెట్టుకొని డోర్ ఎలా ఓపెన్ చేయాలా అని ఆలోచిస్తున్నా. నవ్వుతూ చెప్తూ జ్యూస్ తీసుకో అంది. సమీర ఫేస్ చూస్తే అసలు ఏం వినలేనట్టు పెట్టింది. శౌర్య, రిషి థ్యాంక్ గాడ్ అనుకున్నారు. జ్యూస్ వద్దు, జానుని కలిసి వెళ్తాను అని చెప్పి సమీర లోపలికి వెళ్ళగానే డోర్ క్లోజ్ చేశాడు దగ్గరకు. లోపలికి వచ్చిన సమీర శౌర్య ముందున్న టీపై మీద ట్రే పెట్టి, ఏంటి సీక్రెట్స్ మీకు, డోర్ క్లోజ్ చేసుకుని మరి మాట్లాడుకున్నారు అని అడుగుతూ తన పక్కన కూర్చుంటూ పాకిస్తాన్కి నిన్న ఎలా పార్సిల్ చేయాలా అని ఆలోచిస్తుంటే ఐడియా ఇస్తున్నాడు అంటూ పక్కన సెటిల్ అయిన సమీరాని ల్యాప్లో సెటిల్ చేయించుకొని తన భుజం మీద చిన్ పెట్టి చూస్తూ, ఎప్పుడొచ్చావు అని అడిగాడు. ఇప్పుడే. వెంటనే చెప్పిన సమీర నడుము చుట్టూ చేతులు బిగించి, నిజం చెప్పు అన్నాడు. నిజం శౌర్య, అన్నయ్య బయటకు వస్తే నీకు ఫుడ్ పెడదామని అనుకున్నా, మీరేదో మాట్లాడుకుంటున్నారు అని. తను రాకపోయేసరికి నీకు మెడిసిన్ లేట్ అవుతుందని తెచ్చేశా. వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకునిరా, లంచ్ వడ్డిస్తాను అని చెప్పింది. చినిపించు, బాగానే ఉన్నావుగా అంటూ శౌర్య కళ్ళలోకి చూసింది. భస్మం అయిపోతుంది అనిపించింది ఒక్కసారిగా. సరే సరే, ఇంకోసారి అడిగితే తినిపిస్తాను కదా, ఆ మాత్రానికి అలా చూడాలా? నసుగుతూ ఫుడ్ బౌల్లో నుండి ప్లేట్లోకి సర్వ్ చేసి తినిపిస్తూ ఉంటే తను తింటూ సమీరానే చూస్తూ ఉన్నాడు. రిషి చెప్పిన గగన్ గతంలో ఒకవేళ తను జైల్లో లేకుండా సమీరతో పాటు వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటే శౌర్యకి తెలుసు, డ్యామ్ షూర్గా తను ఈ పాటికి గగన్ సొంతం అయిపోయేదని, ఇప్పటికీ తను ఒంటరిగా మిగిలిపోయేవాడినని. ఆ ఊహ కూడా నచ్చలేదు. లాస్ట్ ముద్ద తినిపిస్తున్న సమీర చేతిని పక్కన పెట్టి గట్టిగా హత్తుకున్నాడు, తను లేకుండా అతను లేను అన్నట్టు తెలియచేస్తూ. ఏమైంది శౌర్య, చూడు నీ వల్ల శారీ అంతా పాడైపోయింది అంటూ ఎంగిలి పడ్డ చీరపై కర్రీ ఆయిల్ సైన్స్ చూసి కసిరింది. కొత్తది కొనిస్తాలే అన్నాడు ఇంకా గట్టిగా పొదువుకుంటూ. నా కోసం నువ్వు షాపింగ్ చేస్తావా అని ఆశ్చర్యంగా అడిగిన సమీరాని వదిలి ఫేస్ చూస్తూ, ఇవన్నీ నేనే సెలెక్ట్ చేశాను అన్నాడు వార్డ్రోబ్ వైపు చూపిస్తూ. అబ్బా శౌర్య, సెలెక్ట్ చేయడం వేరు, నా కోసం మాల్లో నువ్వు షాపింగ్ చేయడం వేరు. చెప్పు, నిజంగానే కొనిస్తావా అని అడిగింది అత్యుత్సాహంగా. చిన్న వాటికి ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నావే మెంటల్, సమీర నుదుటి మీద వేలుతో పొడిచి అడిగాడు. ఇది ఎలా చిన్న విషయం అవుతుంది, నీకు షాపింగ్ అంటే అస్సలు ఇష్టం ఉండదని నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు చీర కొనిస్తాను అంటే నాకు అది చాలా పెద్ద విషయం అంటూ కళ్ళల్లో కాకరపు ఒత్తులు వెలిగిస్తూ చెప్పింది. తన హ్యాపీనెస్ని చూస్తూ, ఓకే, ఈవినింగ్ రెడీగా ఉండు, వెళ్దాం అని చెప్పాడు. థ్యాంక్ యూ రా చెప్తూ శౌర్య బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టుకుని వెళ్తున్న తనని ఆపేసి, ఇంటికి వచ్చాక నేను చెప్పినట్టు చేయాలి మరి అన్నాడు ఒంటిగా చూస్తూ. ఏం చేయాలి, తనేమంటున్నాడో తెలిసి కూడా అడిగింది. అప్పుడు చూపిస్తానులే, లంచ్ ఇక్కడికి తెచ్చుకో, నా ముందు తిను అని చెప్పి మ్యాక్ బుక్ అందుకున్నాడు. అలాగే అని పరుగున వెళ్ళి 5 నిమిషాల్లో తిరిగి వచ్చి శౌర్య ముందు కూర్చొని తింటూ శౌర్యకి బోర్ కొట్టకుండా మాటలు చెప్తూ తాను తింటోంది. శౌర్య రూమ్ నుండి వచ్చిన రిషి నేరుగా జాను గదిలోకి వెళ్ళాడు. అతని రాకను చూసి కూడా పట్టనట్టు కిచెన్లో కూర్చొని టీపై మీద కాలు పెట్టిన జాను ముందుకు వెళ్ళి అదే టీపై మీద కూర్చున్నాడు. ఏం చేస్తున్నారు మేడం అంటూ. తన కాళ్ళకి రిషి తగులుతూ ఉంటే చిరు కోపంగా చూస్తూ, ఎందుకు కాలుకు టచ్ అయ్యేలా కూర్చున్నావు అంటూ కాళ్ళని వెనక్కి తీసుకుంది. పర్లేదు ఉండని అంటూ జాను కాళ్ళు పట్టుకుని ఫింగర్స్ ఒక్కోటి లాగుతూ, ఫేస్ ఎందుకు అలా పెట్టావు అని అడిగాడు. నీకెందుకు అని అడిగింది జాను. జాను అన్నాడు వాయిస్లో బేస్ పెంచి. నువ్వు నా కోసం రాలేదు కదా రిషి, మరి నీకెందుకు అంటూ అంతే కోపంగా చెప్తున్న జాను కాళ్ళు పట్టుకొని మీదకు లాక్కొని వడిలో కూర్చోబెట్టుకొని, నీ కోసం రాకుంటే ఈ ఇంట్లో నాకేం అవసరం ఉంది చెప్పు అన్నాడు. అలిగిన జాను ముఖం ముద్దుగా కనిపిస్తే బుగ్గ మీద ముద్దు పెడుతూ. ఉందిగా నీ చెల్లి బావ అంటున్న జానుని తన వైపు తిప్పుకొని, వాళ్ళ కోసం మాత్రమే వచ్చి ఉంటే ఇప్పుడు ఇలా నీ బెడ్రూమ్లో నీతో ఇంత క్లోజ్గా ఉంటానా అడుగుతూ జానుని ఎత్తుకుని బెడ్ వైపు తీసుకెళ్ళాడు. నా కోసం వచ్చి ఉంటే ఫస్ట్ నువ్వు ఇక్కడికే రావాలని తెలీదా అడుగుతూ రిషి బుగ్గని గట్టిగా బయట చేసింది. ఏ మెంటల్, ఫేస్ పై స్కార్స్ పడేలా ఏం చేయకు, అందరూ చూసి ఏంటని అడుగుతారు అంటూ జానుని బెడ్ మీద చేర్చి తనపై చేరాడు. ఓ హలో సార్, ఏం చేస్తున్నారు అడుగుతూ ఇద్దరి మధ్యలోకి చేతులు అడ్డుగా పెట్టింది. డిస్టర్బ్ చేయకు మిస్ పొజిటివ్, ఐ వాంట్ యువర్ టచ్, యువర్ ఫీల్ అంటూ నడుము మీద బయట ఇచ్చాడు. రివెంజా బెడ్షీట్ని గట్టిగా పట్టుకుంటూ అడిగింది జాను. నో, నేను నీ కోసం మాత్రమే వస్తే ఎలా ఉంటుందో సీన్ చూపిస్తున్నా అంటూ
బయట ఇచ్చిన దగ్గర తడి పెదవులు అద్ది జానులో ఇంకాస్త తాపం పెంచాడు రిషి. రిషి తమకంగా కళ్ళు మూసుకుని అంది మత్తుగా. కాసేపు సైలెంట్గా ఉండవే, నాకు కావాల్సింది తీసుకొని నేను సైలెంట్ అయిపోతా అంటూ జాను నాభిపై తన పెదవు ముద్ర వేశాడు. తమకంతో రిషిని తనలోకి అనుకుంది జాను. ఫీలింగ్కి మించి ఒంట్లో వైబ్రేషన్ స్టార్ట్ అయ్యేటప్పటికీ బెడ్షీట్ పై ఉన్న చేతులను తీసి రిషి మెడ చుట్టూ వేసి గట్టిగా హత్తుకుంది. ఇక చాలు అంటూ. ఇప్పుడే స్టార్ట్ చేశా, మినిమం 10 మినిట్స్ అంటూ జాను చేతులను తప్పించి ఆమె పైకి చేరి భుజం పైన ఉన్న టాప్ని కొద్దిగా పక్కకు తప్పించి అక్కడ బైట్ చేశాడు రిషి. ఇస్, ఏం చేస్తున్నావు రిషి, నాకెందుకు ఏదో అవుతుంది అంటూ అమాయకంగా అడుగుతున్న తన మాటలకు నవ్వుకుంటూ, అలవాటు పోయిందా బేబీ, మన రిలేషన్ స్టార్ట్ అయ్యాక చాలానే చూసావు కదా ఇలాంటివి అంటూ కన్ను కొట్టాడు రిషి. రిషి మాటలకు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళి సెకండ్స్లో తిరిగి వచ్చిన జాను సిగ్గుతో ముడుచుకుపోతూ, యూ ఇడియట్, ఇప్పుడు అవసరం ఆ సంగతులు అని అడుగుతూ, ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడిగింది. స్నాక్స్ కావాలనిపించింది, తీసుకుంటున్నా అంటూ కన్ను కొట్టి చెప్పి జాను నడుము మీద ఉన్న చేతిని చిన్నగా ప్రెషర్ ఇవ్వగానే గట్టిగా కళ్ళు మూసుకొని, మేక్ ఇట్ ఫాస్ట్, నాకేదో అవుతుంది అని చెప్పింది. ఏమవుతుందిరా అడుగుతూ జాను పెదవులకి తన పెదవులను తాకించగానే గుండె ఒక్కసారిగా హైజైట్ చేసినట్టు అనిపించింది జానుకి. కావాలని చేస్తున్నావు కదా ఇదంతా అడుగుతూ ముఖం ముడవగానే తాకించిన పెదవులనే ఒకదానితో ఒకటి మెలివేసి లిప్ లాక్ చేశాడు. సమయం గడుస్తున్న తనివి తీరని ముద్దు ఇంకా ఇంకా కావాలి అనిపిస్తుంటే ఎవరూ వెనక్కి తగ్గటం లేదు. పెదవులను వీడి జాను నాలుకను అందుకున్న రిషి టంకి తమ జాడ తెలియక కళ్ళు తెరిచి చూశాడు. కళ్ళు మూసి ఉంది తను, కానీ అవి తమకంతో మూసినట్లేదు. ఏమైంది జానుకి అని మనసులో అనుకుంటూ పెదవుల బంధాన్ని వేరు చేసి జాను అని పిలిచాడు. ఆమెలో చలనం లేదు. రిషి మెడ మీదుగా ఉన్న చేతులు జారి కాట్పై పడ్డాయి. రిషిలో భయం తాలూకు ఆనవాలు పీక్స్ని దాటుతూ ఉంటే టెన్షన్గా జాను బుగ్గపై తడుతూ, ఏమైందే, లేపైకి, జాను వేకప్ అంటూ చాలా ట్రై చేశాడు. అయినా యూజ్ లేకుంటే కొన్ని వాటర్ తీసుకొచ్చి జాను ముఖంపై చల్లగానే కొన్ని క్షణాల తర్వాత కళ్ళు తెరిచిన తను ఎదురుగా నీళ్ల కళ్ళతో ఉన్న రిషిని చూసి లేచి కూర్చుంటూ, నాకేం కాలేదు రిషి, డోంట్ క్రై అంది. ఒక్కసారిగా జానుని హత్తుకొని, అసలు ఏమైందో చెప్పుమా అన్నాడు తగ్గని భయంతో. ఐఎమ్ ఫైన్ రిషి, చెప్తున్నా కదా. లేదే, నువ్వేదో దాస్తున్నావని మొన్నటి నుండి అనిపిస్తుంది నాకు అన్నాడు రిషి. తన హెల్త్ ఇష్యూ చెప్పకపోవడం బెటర్ అనుకున్న జాను ఇంకా గట్టిగా కౌగిలి బిగిస్తూ, ముద్దు పెట్టుకున్నాం కదా, ఊపిరి సరిపోక ఫెయింట్ అయ్యాను అని చెప్తుంది. జానుని వదిలి తన కళ్ళలోకి చూస్తూ, ఊరికి ఎందుకు ఫెయింట్ అవుతున్నావు జాను, ఫ్యూ డేస్ బ్యాక్ మీ కాలేజీలో నన్ను చూసి సేమ్ ఇలానే ఫేడ్ అవుట్ అయ్యావు, ఏమైనా ఉంటే చెప్పు, నేను చూసుకుంటాను అని చెప్పాడు రిషి. ఏదైనా ఉంటే చెప్తాను కదా, నువ్వు దూరం అయ్యాక, మామ్ చనిపోయాక హెల్త్ న్యూట్రిషన్ నెగ్లెక్ట్ చేశాను అందుకే అని చెప్పిన జాను మాటలన్నీ నమ్మి, డైట్ ప్రిపేర్ చేస్తాను, స్కిప్ చేయకుండా ఫాలో అవ్వు, ఓకేనా అని అడిగాడు అనునయంగా. నీ కోసం అవుతాను అని చెప్పింది తన ఫేస్ని హోల్డ్ చేసిన రిషి హ్యాండ్స్పై ముద్దు పెట్టుకొని. పిచ్చి పిల్ల, 10 నిమిషాలకే నాకు హార్ట్ స్ట్రోక్ తెప్పించావు కదే అంటూ అప్పటి వరకు పెరిగిన గుండె వేగాన్ని నార్మల్ చేసుకోవడానికి జాను గుండెపై తలవాల్చాడు. బాగా భయపడ్డావా అడిగిన జాను నెక్పై కిస్ ఇచ్చి, ఇంకెప్పుడు అంత లాంగ్ కిస్ ఇవ్వను, నువ్వు సెన్సిటివ్ అమ్మాయివని తెలిసి కూడా కిస్ చేశాను చూడు, నాది తప్పు. తనని తానే అనుకుంటున్న రిషి తలపై కిస్ చేసి, త్వరగా పెళ్ళైపోతే బాగుండు, నిన్నెప్పటికీ ఇలా నా గుండెపై పెట్టుకోవాలనుంది అంది జాను. ఆ రోజు కోసం నేను కూడా ఈగర్గా వెయిటింగ్ బేబీ అంటూ తనని గట్టిగా హత్తుకున్నాడు రిషి. మరి జాను హెల్త్ కండిషన్ గురించి రిషి తెలుసుకోగలుగుతాడా? ఈ కండిషన్లో ఉన్న జానుని పెళ్లి చేసుకోబోతున్న రిషి లైఫ్ హ్యాపీగా సాగుతుందా? అసలు మొదటి నుండి జానుని పెళ్లి చేసుకోవద్దని సమీర రిషికి చెప్పడానికి వెనుక కారణం ఏమిటి? గగన్ గురించి తెలుసుకున్న శౌర్య ఏం చేయబోతున్నాడు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.